హాయ్ ఆస్పిరెంట్స్, ఈరోజు వీడియోలో మీలో కొంతమంది పెట్టిన కామెంట్స్కి సమాధానం ఇస్తాను. సో మన సబ్స్క్రైబర్ ఒకరు ఒక కామెంట్ పెట్టారు. మేడం, మీరు ఒక సబ్జెక్ట్ని తీసుకొని వీడియో చేస్తే ఆ సబ్జెక్ట్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు కంటిన్యూటీని మెయింటైన్ చేయండి అని చెప్పేసి కామెంట్ పెట్టారు. యాక్చువల్లీ దిస్ ఈజ్ వెరీ గుడ్ కామెంట్ అండి. ఎందుకంటే దానివల్ల నాకు అనిపించింది ఏంటంటే అందరికీ కూడా ఇదే ఫీలింగ్ ఉండొచ్చు. దానికి ఈ వీడియోలో నేను క్లారిటీ ఇస్తాను. నా ఒపీనియన్ ప్రకారం ఇప్పుడు నేను రీసెంట్గా ఈవీఎస్ బిట్స్ 3rd 4th పెట్టాను. నెక్స్ట్ వీడియోలో సైన్స్ బిట్ పెట్టాను అనుకోండి. మొత్తం వీడియోస్ ఆల్ సైన్స్ గురించే బిట్స్ పెడితే ఆ సైన్స్ బిట్స్ ఫ్రేమ్ చేసి పెట్టేసరికి డిఎస్సి నోటిఫికేషనే వస్తుందండి. అంటే అంత టైం పడుతుంది. ఇలా ఒకే సబ్జెక్ట్ని కంటిన్యూ చేస్తూ వెళ్తే మరి మిగిలిన సబ్జెక్ట్స్ ఎలా అండి? ఇప్పుడు నేను తీసుకుంది సైన్స్ అయితే ఎగ్జామ్ వరకు 100% అదే కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే 6th నుంచి 10th వరకు ఆల్ సైన్స్ టాపిక్స్ పెట్టాలంటే కంపల్సరీ మనకి చాలా టైం తీసుకుంటుంది. మరి మిగిలిన సబ్జెక్ట్స్ తెలుగు ఉంది, పిఐఈ ఉంది, ఇంగ్లీష్ ఉంది, మ్యాథ్స్ ఉంది, సోషల్ ఉంది, మెయిన్గా మెథడ్స్ కూడా ఉన్నాయి. ఎలా అండి మరి అవి మిస్ అవుతాం కదా. ఎస్జిటి అంటేనే అన్ని సబ్జెక్ట్స్కి ఈక్వల్ ప్రియారిటీ ఇవ్వాలి. అలా అయితేనే జాబ్లో ఉంటాం. అందుకే నేను ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్లో కూడా అన్ని టాపిక్స్ చెప్తున్నాను. కేవలం ప్రీవియస్ పేపర్లో ఒకే సబ్జెక్ట్ని తీసుకొని అదే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు. మీరు చూస్తున్నారు కదా. అందులో పిఐఈ నుండి స్టార్ట్ చేస్తే మెథడ్ వరకు ప్రతి బిట్ని క్లారిటీగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఎందుకు ప్రతి బిట్ అంత క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే ఆ బిట్ ఎక్స్ప్లెనేషన్లో మనకు అక్కడున్న టాపిక్ మొత్తం రీకాల్ అవ్వాలి. అండ్ ఆ టాపిక్ మొత్తం మనకి ర్యాపిడ్గా రివిజన్ అయిపోవాలి అనేది నా ఒపీనియన్. అంతేగాని మనకు ఒక సబ్జెక్ట్ ఇంపార్టెంట్ అయితే కాదు కదా, అన్ని సబ్జెక్ట్స్ ఇంపార్టెంటే. అండ్ మొన్న నేను ప్రీవియస్ టెట్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ కావాలా అని కమ్యూనిటీలో అడిగింది కూడా రీజన్ ఇదే. ఎందుకంటే టెట్ అనేది డిఎస్సిలో భాగమే. సో టెట్ బిట్స్ కూడా మనకి డిఎస్సిలో పడే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఆల్ బిట్స్కి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వెళ్తాం కాబట్టి అందరికీ హార్డ్గా అనిపించే మెథడ్స్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, టెట్లో బిట్ ఎలా ఫ్రేమ్ అయిందో, ఆ బిట్ ఎలా పడిందో అనేది తెలుస్తుంది. కాబట్టి అదే డిఎస్సి ప్రిపరేషన్లో కూడా క్లారిటీ వస్తుంది అండ్ యూజ్ అవుతుంది అని అడిగా నేను. అండ్ చాలామంది టెట్ క్వాలిఫై కాలేదు. చాలామందికి టెట్లో చాలా తక్కువ స్కోర్ ఉంది. టెట్లో వచ్చే ప్రతి 1 మార్క్ కూడా మనకి డిఎస్సిలో చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో మనం టెట్కి ప్రిపేర్ అవుతున్నాము అంటే 90% మనం డిఎస్సి ప్రిపరేషన్లో కూడా ఉన్నట్టే. ఓకే, అందుకే టెట్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ కావాలా అని అడగడం జరిగింది. సో నేను నా వీడియోస్లో ఒకరోజు సబ్జెక్ట్ కంటెంట్ పెడుతున్నాను, ఒకరోజు ప్రీవియస్ పేపర్స్ పెడుతున్నాను, ఒకరోజు బిట్స్ పెడుతున్నాను. ఇలా అవ్వడంతో అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు. నేను పెట్టే వీడియోస్లో ఎందుకు కంటిన్యూటీ లేదు అనే డౌట్ మీకు వస్తుంది కదా. ఇదే ఎక్స్ప్లెనేషన్ నేను నాకు వాట్సాప్ గ్రూప్ ఉన్నా, టెలిగ్రామ్ గ్రూప్ ఉన్నా అందులో షేర్ చేసేదాన్ని. బట్ ప్రజెంట్ అయితే నాకు గ్రూప్స్ లేవు కదా, అందుకే ఒక వీడియో రూపంలో చెప్తున్నాను. సో నా ఇంటెన్షన్ ఒకటే, మన క్లాసెస్ ప్రతి ఒక్కరికి యూజ్ అవ్వాలి. అంటే డెఫినెట్గా టెట్ అండ్ డిఎస్సి ఆల్ సబ్జెక్ట్స్ని కవర్ చేయాల్సిందే. ఒక్క బిట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నామంటే మీకున్న ప్రీవియస్ నాలెడ్జ్ కూడా రీకాల్ అవ్వాల్సిందే. అండ్ నా నుండి మీరు ఆ సబ్జెక్ట్కి సంబంధించి ఎంతో కొంత కొత్తది నేర్చుకోవాల్సిందే అనేది నా ఒపీనియన్. అందుకోసమే అన్ని సబ్జెక్ట్స్ని కవర్ చేస్తున్నాను. ఇలా అన్ని సబ్జెక్ట్స్ని కవర్ చేస్తేనే మన క్లాసెస్ అనేవి ఎగ్జామ్లో యూజ్ అవుతాయి. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ మై థాట్. అండ్ ఇప్పటి నుండి కూడా మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ వస్తాయో చెప్తాను. ఇవే ఎప్పటికీ కంటిన్యూ అవుతుంటాయి. డిఎస్సి ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ చేస్తున్నాం కదా, అదొకటి. టెట్ ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ కూడా పెడతాను. ఎందుకంటే టెట్లో ఉన్న ఆల్ సబ్జెక్ట్స్ కూడా మనకి డిఎస్సిలో ఉంటాయి కాబట్టి అందులో బిట్ ఎలా ఫ్రేమ్ అయిందో డెఫినెట్గా తెలుసుకోవాల్సిందే. అండ్ ప్రతి సబ్జెక్ట్ కంటెంట్లో ఎవ్రీ చాప్టర్ నుండి బిట్స్ ఫ్రేమ్ చేసి పెడతాను అండ్ దాని ఎక్స్ప్లెనేషన్ కూడా పెడతాను. అండ్ ఫైనల్గా సబ్జెక్ట్ కంటెంట్ వీడియోస్. ఓకే, ఈ 4 మాత్రమే రిపీట్ అవుతూ ఉంటాయి. ఒక 1 or 2 days అటు ఇటు అయినా కానీ డెఫినెట్గా ఇవే వీడియోస్ రన్ అవుతుంటాయి. డిఎస్సి ప్రీవియస్ పేపర్ అనాలిసిస్ కూడా వీడియోస్ కంటిన్యూ చేస్తున్నాను. లేట్ అయినా పర్లేదు, డెఫినెట్గా వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను. ఓకే,
ఇప్పుడు నేను చెప్పిన 4 టైప్స్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి కదా, ఇవి మాత్రమే మన ఛానల్లో రన్ అవుతుంటాయి. డెఫినెట్గా కంటెంట్ని యూజ్ చేసుకోండి. ఓకే, ఇది నా ఒపీనియన్. నేనేమనుకుంటున్నా అంటే ఆల్ సబ్జెక్ట్స్ని కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. సో దీనిపైన మీరు డెఫినెట్గా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. మీరు చేసే కామెంట్తో నాకు క్లారిటీ వస్తుంది. నేను అనుకున్నట్టుగా ఆల్ సబ్జెక్ట్స్ని కవర్ చేస్తూ వీడియోస్ చేయమంటారా, లేదు అంటే ఓన్లీ ఒకటే సబ్జెక్ట్ తీసుకొని అది అయిపోయే వరకు దాన్నే కంటిన్యూ చేద్దామంటారా అనేది నాకు క్లారిటీగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. ఓకే, ఎందుకంటే మన ఛానల్ అనేది జస్ట్ లైక్స్ సబ్స్క్రైబర్స్ కోసం కాదు. నేను ఇచ్చే సబ్జెక్ట్ కంటెంట్ నా ఛానల్లో ఉన్న ప్రతి సబ్స్క్రైబర్కి యూజ్ కావాలి. ఓకే, అదే థాట్తో నేను ఛానల్ స్టార్ట్ చేశాను. ప్రజెంట్ అదే థాట్తో రన్ అవుతుంది. అందుకే నేను మీ ఒపీనియన్ తెలుసుకుందామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు నేను కంటిన్యూ చేస్తున్నట్టుగా ఆల్ సబ్జెక్ట్స్ చెప్పుకుందామా, లేదు అంటే ఒకే సబ్జెక్ట్ని తీసుకొని అది అయిపోయే వరకు చెప్పుకుందామా అనేది డెఫినెట్గా కామెంట్ చేయండి. అండ్ ఇంకోటి, మన క్లాసెస్ ఏపీకి కూడా యూజ్ అవుతుందా అని చెప్పేసి అడుగుతున్నారు. సో నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా తెలంగాణ ఎస్జిటికి సంబంధించిన వీడియోస్. సో నేను ఇప్పుడు ఏపీ బుక్స్ తీసుకొని మళ్ళీ ఆ సబ్జెక్ట్ని ఆ సిలబస్ని దీన్ని కంపేర్ చేసేంత టైము నాకైతే లేదు. మేబీ నాకు తెలిసి పిఐఈ, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, సోషల్లో మేబీ కొన్ని టాపిక్స్ డిఫరెంట్గా ఉండొచ్చు. మిగిలిన తెలుగులో కూడా కవులు మాత్రమే, లెసన్స్ మాత్రమే డిఫరెంట్గా ఉంటాయి. టోటల్ గ్రామర్ మొత్తం సేమ్ ఉంటుంది. సో ఆల్ సబ్జెక్ట్స్ సేమే ఉంటాయి. చాలా టాపిక్స్ సిమిలర్గానే ఉంటాయి నాకు తెలిసి. సో నేను చెప్తున్న వీడియోస్లో మీకు ఏదైనా సిమిలర్గా టాపిక్ అనిపిస్తే డెఫినెట్గా ఆ కంటెంట్ని యూజ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఒక ఆస్పిరెంట్నే. సో ఇప్పుడు నేను రివిజన్ చేస్తూ నా సబ్జెక్ట్ కంటెంట్ని వీడియోస్ రూపంలో అందిస్తున్నాను. సో మళ్ళీ ఏపీ వాళ్ళవి కూడా చూసి చెప్పాలంటే నాకు కూడా టైం సెట్ కాదు కదండి, అందుకే చెప్తున్నాను. సారీ. ఏదైనా మీకు సిమిలర్గా టాపిక్ అనిపిస్తే మాత్రం డెఫినెట్గా కంటెంట్ అనేది యూజ్ చేసుకోండి. ఓకే, మ్యాథ్స్ కావచ్చు, మెథడాలజీ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, సైన్స్ కావచ్చు, తెలుగు గ్రామర్ పార్ట్ కావచ్చు, ఇవన్నీ ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, అండ్ ట్రై మెథడ్స్ ఆగిపోయింది కదా. ట్రై మెథడ్స్ అనేది మనం బుక్లో చూడడం కాదు, ఒక బిట్ని తీసుకొని, ప్రీవియస్ బిట్ని తీసుకొని దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వెళ్తే మనకి అక్కడ బిట్ ఫ్రేమ్ అయిన విధానం అనేది చాలా క్లారిటీ వస్తుంది. సో మెథడ్స్ అయితే కంపల్సరీ ప్రీవియస్ బిట్స్ అనాలిసిస్ ప్రకారమే వెళ్దాము. ఆ వీడియోస్ కూడా నేను చేస్తున్నాను, త్వరలోనే అప్లోడ్ కూడా చేస్తాను. ఓకే, మీ ఒపీనియన్ మాత్రం డెఫినెట్గా మనకి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.